నమస్కారం. కళ్యాణ వైభోగమే కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడు తన శరీరాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగమును పురుషాకృతిని మరొక భాగంలో స్త్రీని సృష్టించాడు. అదే దాంపత్య ఆవిర్భావానికి ఆది సంకేతం. అదే అర్ధనారీశ్వర తత్వం. ఆది వివాహ బంధానికి పరమార్థం. అటువంటి వివాహ బంధం గురించి ఎన్నో విషయాల్ని మనకు తెలియజేస్తూ సీతారాముల వంటి పుణ్య దంపతులను ఆదర్శంగా ఏ విధంగా తీసుకోవాలి, వివాహ బంధం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు మనందరికీ తెలియజేస్తున్న జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే జొన్నలగడ్డ జ్యోతి గారితో మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం. నమస్కారం. ముందుగా ఒక కాల్ తీసుకొని తర్వాత మీ సంస్థ గురించి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మర్ది గారి గురించి అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మీ మరిది గారి పూర్తి పేరు చెప్పండి అమ్మా. విజయ్ మోహన్ శర్మ. విజయ్ మోహన్ శర్మ. పుట్టిన తేదీ అమ్మా? 1682 అండి. 82. మీరు వైదికుల నియోగుల అమ్మా? వైదికులం అండి. గోత్రం అమ్మా? గోత్రము కాశ్యపత గోత్రం. ఏం చదువుకున్నారు మీ మరిది గారు? డిగ్రీ అండి. డిగ్రీ చదువుకున్నారు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఉద్యోగం కాదండి, పౌరోహితం అండి. ఎక్కడ, ఏ ఊళ్ళో? మాది మెదక్ డిస్టిక్ వెల్దుర్తి అండి. ఎంత ఆదాయం ఉంటుందమ్మా అబ్బాయికి? ఆదాయం మాకు అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయి మేడం ఇక్కడ ఊర్లో. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే అంటే ఇంటికి కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మాకేంటండి బాగా సంప్రదాయం ఉండాలి, మాకు మంచిగానే ఉండాలి అంటే. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ మరిది గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, మీ సంస్థ యొక్క కార్యక్రమాలు, ప్యాకేజెస్ గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండానమ్మా. మన హిందూ వెడ్లాక్ అయ్యుండొచ్చు, జ్యోతి మ్యాట్రిమోనీ అయ్యుండొచ్చు. ఈ 2 సంస్థల ద్వారా మనము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటాము. మనము సామూహికంగా కాత్యాయని వ్రతాలని మనము ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఒక మంగళవారం రోజు నిర్వహిద్దామనుకున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన అబ్బాయిలకై ఉండొచ్చు, అమ్మాయిలకై ఉండొచ్చు, వివాహం అనేది త్వరగా జరుగుతుంది. అంటే జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలు తొలగింపబడి వారికి వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి ఆ కాత్యాయని వ్రతాలు చేసుకున్నటువంటి వారికి అంటే ఇప్పుడు సంబంధాలు వస్తూ ఉంటాయి, కొంతమందికి సంబంధాలు వస్తూ ఉంటాయి కానీ ఎంతకీ కూడా కుదరవు. ఇంకొంతమంది ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి, మాటల వరకు వస్తున్నాయి, ఇక కుదిరిపోతుందని అనుకుంటున్నాము కానీ కుదరట్లేదు అని ఇలా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయి? జాతకంలో ఏదైనా దోషం ఉంటే ఇలాంటివి జరుగుతాయి. అలాంటి దోషాలన్నీ పోగొట్టుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకి కనుక శీఘ్రగతిన వివాహం చేయాలి అనుకున్నట్లయితే ఈ కాత్యాయని వ్రతము చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము సామూహికంగా లక్షవర్తి నోమును నిర్వహిస్తున్నాము. ఇది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున నిర్వహిస్తున్నామమ్మా. ఇది ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసినప్పటికీ కూడా స్త్రీలు దైనందిక జీవితంలో ప్రతినిత్యం చేసేటటువంటి అనేక తప్పిదాలకి ఇది ప్రాయశ్చిత్తంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ లక్షవర్తి నోము గురించి కూడా ఆసక్తి ఉన్నటువంటి వారు కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వివాహమైనటువంటి కొత్తల్లో దంపతుల మధ్య అనేక రకాలైనటువంటి పొరపచ్చాలుంటాయి. ఒకరికొకరు అర్థం చేసుకోలేక సతమతమైపోతూ ఉంటారు. ఏ రకంగా వారి దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా తీర్చిదిద్దుకోవాలో వాళ్ళకి తెలీదు. పెద్దల్ని కూడా అడగరు. ఎందుకు, ఎవరికి వారు మాకు తెలుసు కదా, వీళ్ళని అడిగేది ఏంటి అన్నటువంటి చిన్న రకమైనటువంటి ఆలోచన సరళి వల్ల పెద్దలను అడగడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. వీళ్ళనేంటి మనం అడిగేది, మనకి తెలియదా అన్నటువంటి ఒక ఆలోచన వల్ల ఎంతో మంది వారి దాంపత్య జీవితాన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి వివాహమైనటువంటి కొత్తల్లో ప్రతి జంటకి కూడా ఇది సహజమే. ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి
ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి ఇద్దరు ఒక తాటిపైన రావాలంటే అది కొంత కష్టసాధ్యమైనటువంటి విషయమే. మరి అలాంటి వారికి ఏదైనా చిన్న చిన్న సందేహాలు ఉండి అయ్యో మేము ఎలా సర్దుకుపోగలుగుతాము అన్నటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే కనుక అలాంటి వారికి మనము కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాము. ఇటు జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించినటువంటి వారై ఉండొచ్చు, హిందూ వెడ్లాకి సంబంధించినటువంటి వారై ఉండొచ్చు, మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళ ఉండొచ్చు, రిజిస్టర్ చేసుకుని వాళ్ళ ఉండొచ్చు. ఎవరికైనా కానీ మనం ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాము. ఆసక్తి ఉన్నటువంటి వారు వాళ్ళు మనల్ని లైవ్ లోనూ సంప్రదించవచ్చు. లేదు ఇది మనకి లైవ్ లో సంప్రదించడం ఇష్టం లేదు, మనం మేడం తోటే మాట్లాడతాము ఆంతరంగికంగా అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా ఆఫీస్ మనకి స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్యాలయ నెంబర్లు ఉన్నాయి కదా, దానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఇలా మానసికమైనటువంటి సమస్యలే కాకుండా మనకి వివాహము అంటే అదేదో చిన్న క్రతువు కాదమ్మా. ఒక పేపర్ మీద సంతకం పెట్టితే వివాహం అయిపోదు, ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిపోదు. మనకి మన సనాతన ధర్మంలో వివాహానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పైగా ఒక వివాహము అనగానే ఆ క్రతువుని ఒక 3-4 గంటల పాటు మనం నిర్వహిస్తాము. మరి ప్రతి క్రతువు యొక్క అర్థం ఏంటి, ఈ క్రతువును చేసుకోవటం వల్ల దంపతులు ఏ స్థితిని పొందుతున్నారు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనము ప్రేక్షకులు కోరిక మేరకు విన్నవిస్తాం. లేకపోతే మనం ఇప్పుడు రోజు మాట్లాడుకుంటున్నటువంటి ద్వారాలో మనం ప్రతి క్రతువుని కూడా విశ్లేషిస్తూ వస్తున్నాం. నిన్నటి నుంచే మొదలెట్టాము. మనము అసలు పెళ్లి సంబంధం వెతకటం అన్నది అబ్బాయి తరఫు నుంచి మొదలు పెట్టాలా, అమ్మాయి తరఫు నుంచి మొదలు పెట్టాలా అని. కాబట్టి మనం వరుసగా చెప్పుకుంటూ వస్తాం. అయినప్పటికీ కూడా ఎవరికైనా ప్రేక్షకులకి ఆసక్తి ఉండి అయ్యో నేను మా అబ్బాయి పెళ్లి చేస్తున్నాను, లేకపోతే మా అమ్మాయి వివాహం చేస్తున్నాను, కాబట్టి వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలంటే వివాహంలో ఉన్నటువంటి క్రతువుల్ని ఎలా నిర్వహిస్తే వారు ఆనందదాయకంగా ఉంటారు, చక్కటి సంతానం కలుగుతుంది ఇత్యాది ఏవైనా సందేహాలు ఉన్నప్పటికీ కూడా మనల్ని లైవ్ లోనూ సంప్రదించవచ్చు. లేకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసైనా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే అర్చకులు, ఘనపాటీలు ఇలాంటి వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉచితంగా సేవలు అందజేస్తుంది. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుందాం. నమస్కారం అండి, చెప్పండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మరొకసారి చెప్తారా? మా అక్కయ్య గారు అబ్బాయి ఉన్నాడు. ఓకే అమ్మా, తన పేరు చెప్పండి అమ్మా. మా అక్కయ్య గారు అబ్బాయి. మీరు టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అబ్బాయి పూర్తి పేరేంటమ్మా? హరికృష్ణ అండి. హరికృష్ణ. ఇంటి పేరమ్మా? ఇంటి పేరు ఇది వస్తుందండి. సరే పోనీ పేరు ఎం వస్తుందండి. ఎం వస్తుంది. పుట్టిన తేదీ అండి? చెప్తానండి, వస్తాను చెప్తాను. ఇంటి పేరు అదిను. సరే వైష్ణవులం అండి, మేము తమిళ వైష్ణవులం. పుట్టిన తేదీ అమ్మా? 82 అండి. ఏ గోత్రం అమ్మా? 82వ సంవత్సరం ఆగస్టు నెల. గోత్రం 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 కౌంటెన్యూస. అమ్మా మీరు టీవీకి దగ్గరలోనే ఉన్నారు, మళ్ళీ అక్కడ బయట ఉన్నాను, టీవీ ఎక్కడో ఉంది. సరే అమ్మా. నేను వంటింట్లో ఉన్న, హాల్లో ఉంది టీవీ. సరే. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చదువుకున్నారు? డిగ్రీ చదివి ఇది ఇంటిమెంట్స్ డాక్టర్ ఇది చేస్తున్నాడండి. ఇంటిమెంట్స్ అంతా మార్కెటింగ్ చేస్తాడండి. ఆదాయం ఎంత వస్తుందమ్మా అబ్బాయికి? ఆదాయం 40,000 వస్తాయి. ఎలాంటి అమ్మాయి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారండి? సాధారణంగా ఉంటే చాలండి, కట్నం ఏం అక్కర్లేదు మాకు. మేము వైష్ణవులం, తమిళం వాళ్ళం. శ్రీ వైష్ణవులే చూస్తున్నారా, ఎవరైనా పర్వాలేదా? పర్వాలేదండి, బ్రాహ్మిన్స్ అయినా పర్వాలేదు, పేద అమ్మాయి అయినా పర్వాలేదండి. తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి అందజేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టు ఒకవేళ అబ్బాయి తండ్రి అమ్మాయిని చూడడం మొదలెడితే ఏ విధంగా చూడాలి, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? ఇప్పుడు మనం నిన్న చెప్పుకుంటూ అసలు సంబంధాలు వెతకటం అన్నది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ముందుగా ఆ బాధ్యత అన్నది అబ్బాయి తండ్రికే ఉంటుంది. ఎందుకు, తన ఇంటికి వచ్చి ఉంటుందా అమ్మాయి, ఇంటికి వచ్చి ఆ పిల్లతోటే ఇంకా ఆ ఇంటి యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.
అలాగే ఆ వంశం కూడా నిలబడేది ఆ అమ్మాయి వల్లే కదా. తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఆ వంశం వృద్ధి చేయటానికి ఆ పిల్ల తోడ్పడేటట్టుగా ఉండాలి. అంతేకాని అయ్యో పిల్లల్ని కనాలి అంటే అందానికి ఏమన్నా ఆటంకం వస్తుందో, లేకపోతే ఇంకే ఇతరత్ర నా కెరీర్కి ఏదన్నా ముప్పు వస్తుందో అని అసలు నేను తల్లినే కాదు అంటే అది స్త్రీయత్వానికే ప్రశ్నార్థకం అవుతుంది కదా. కాబట్టి ఇత్యాదులన్నీ కూడా పిల్లవాడి యొక్క తండ్రి చూసుకోవాలి. అంటే ఇది కొంతమంది ఆలోచనలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ప్రస్తావించాల్సి వస్తుంది అమ్మాయిలకి. అలాగే ఇప్పుడు మనము అమ్మాయిని వెతుకుతున్నాం, సరే పిల్లవాడి తండ్రి మొదలు పెట్టాడమ్మా. పిల్లవాడి తండ్రి మొదలు పెట్టిన తర్వాత అసలు ముఖ్యంగా చూడాల్సింది ఏంటి? అమ్మాయి యొక్క రూపము. రూపము అనగానే అందమని కాదు మనకి ఇక్కడ అర్థము. రూపము అన్నది, అందము అంటే ఒక్కొక్కరి కంటికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నా కంటికి అందంగా అనిపించినటువంటి విషయం మీకు అనిపించకపోవచ్చు. కాబట్టి ఎవరి కంటికి ఎలా అందంగా అనిపిస్తుంది అన్నది మనం చెప్పలేము. ఇక్కడ రూపము అనేసరికి అమ్మాయి యొక్క సౌశీల్యాన్ని మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకు? ఇప్పుడు రూపము అనేసరికి ఒక్కోసారి చూడండి, ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, పెద్దల్ని దూషిస్తూ మాట్లాడుతూ, లేకపోతే తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే మనము ఆ అమ్మాయిని మనసులో అట్టి పెట్టుకోగలుగుతామా? చూడటానికి బయటికి బానే ఉంటుంది, కానీ మనసు చూసావా చాలా కుచ్చుటం మనిషి అనేసి మనం తీసి పారేస్తాం. ఎలా అయితే మనం కూరలో కరివేపాకు ఎంత ముఖ్యమైనప్పటికీ అది వేసుకొని మళ్ళీ తినేటప్పుడు తీసి పారేస్తాము, అలాగే ఆ అమ్మాయిని కూడా మనం మన మనసులో నుంచి తీసి పారేస్తాము. అదే ఆ అమ్మాయి యొక్క మనస్తత్వం చాలా సున్నితమైనటువంటిది. ఎదుటి వారిని నొప్పించకుండా తానొవ్వకుండా తను సర్దుకుపోతూ ఎదుటి వారి మనసుని ఆకట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా తలలో నాలుకలా ఉంటూ ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఉందనుకోండి, మనము పోతేపోయిందిలే, రూపాన్ని ఉంది, రూపాన్ని కొరుక్కు తింటామా ఏంటి? ఈ రోజు ఉన్నటువంటి అందం రేపు ఉండదు. వయసు పెరుగుతున్నటువంటి కొద్దీ కూడా అందం కూడా తరిగిపోతుంది. కానీ ఆ అమ్మాయి సౌశీల్యం చూసావు చాలా గొప్పదైనటువంటిది అని మనకి చూడగా చూడగా ఆ అమ్మాయి ఒక ఐశ్వర్యరాయిలా కనిపించవచ్చు, ఒక రంభలాగా కనిపించవచ్చు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటి? ఆ అమ్మాయి యొక్క మనస్తత్వాన్ని గమనించాలి. ఓకే అండి, దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ తీసుకుందాం. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఉన్నాడండి. ఓకే అండి, తన పేరు చెప్పండి. నా పేరు కిషోర్ కుమార్. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో అమ్మా. చెప్పండి, పుట్టిన తేదీ అండి అబ్బాయిది? పుట్టిన తేదీ 5/9/86. మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మణం అండి. వైదికుల నియోగులమ్మా? బ్రాహ్మణం. అదేనండి, వైదికి శాఖకు చెందిన వారా, నియోగుల, ద్రావిడ్ల? స్మార్తులం మేము. వైదికి స్మార్తుల, నియోగి వైదిక స్మార్తులు. గోత్రం అండి? గోత్రం కౌశిక్ గోత్రం. అబ్బాయి ఏం చదువుకున్నారండి? అబ్బాయి ఎంబీఏ చేసి జనతాకులు జాబ్ చేస్తుందండి. ఎంత ఆదాయం ఉంటుందండి? ప్రస్తుతం 18,000 ఉంటుంది. సంవత్సరానికి అండి, నెలకా? నెలకండి. నెలకి. మీ ఇంటికి కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? అబ్బాయికి తగినట్టు ఉండాలమ్మా. అంటే మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? మాకు శాఖ స్మార్ట్ శాఖ అయినా సరే, మధ్వర శాఖ అయినా సరే, వేరే వైష్ణవ ఇస్తున్నట్టు కుదరది. మధ్వల స్మార్తులలో. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, ఇంతకుముందు మనం అమ్మాయిని గురించి చూసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి మరిన్ని వివరాలు. మరి అమ్మాయి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే మనం ఒక్కళ్ళు వెళ్ళిపోతే సరిపోదు కదా. అబ్బాయి ఎందుకులే, మా తమ్ముడికి చెప్పామనుకో వాడు ఏడుస్తాడు, ఇంత మంచి సంబంధం దొరికిందని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి కాబట్టి మా తమ్ముడికి చెప్పడం ఎందుకు, నేను నిర్ణయించుకోలేనా ఇంటి, నేనే కదా పెద్దవాడిని అని అన్నయ్య అనుకుంటున్నాడు. అలాగే తమ్ముడేమనుకుంటున్నాడు, మా అన్నయ్యకి ఎందుకులే చెప్పటం, వాళ్ళ అబ్బాయికి సరైనటువంటి అమ్మాయి దొరకలేదని, మనకి మంచి సంబంధం దొరుకుతుందని వాడు ఏడుస్తాడేమో అంటూ తమ్ముడు కూడా ఏమనుకుంటాడు, అన్నగారికి చెప్పాడు. ఎవరికి వారు ఏం చేస్తున్నారు, కుటుంబీకులకు ఎవరికీ తెలియకుండానే వారి అసలు ఉమ్మడి కుటుంబాలే ఉండట్లేదు. దానికి తోడు ఇలా విడివిడిగా ఉంటున్నప్పటికీ కూడా
అయ్యో నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను, పెళ్లి చూపులకు వెళ్ళటం అంటే మాటలు కాదు, ఒక కుటుంబాన్ని మనలో కలుపుకోబోతున్నాము, కాబట్టి నా కుటుంబీకులందరినీ కూడా తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన మనకెవరికి కూడా ఉండట్లేదు. ఎందుకంటే మన బంధాలు అంత అనుబంధాలు అంత ఆత్మీయంగా ఉంటున్నాయని మనం తెలుసుకోవాలి. మరి అలా అన్నదమ్ముల్ని ఎవరిని తీసుకెళ్లకుండా వెళ్ళేసరికి ఏంటి, మనం ఆ అమ్మాయిని మనస్తత్వాన్ని మనం తెలుసుకోవటం సులువవుతుందా? ఒకళ్ళకి నలుగురు ఉన్నామనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో అందవేసిన చెయ్యి ఉంటారు. కుటుంబంలోనే చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది. మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా, అన్నదమ్ములందరూ ఉన్నప్పటికీ కూడా, కొంతమందికి పాటలు పాడటంలో చాలా ప్రావీణ్యం ఉంటుంది, కొంతమంది ఎదుటి మనిషిని ఆకట్టుకోవటంలో, వారిని మాటల్లో పెట్టి వారి కుటుంబ విషయాలను పసిగట్టడంలో వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రావీణ్యం ఉంటుంది. కాబట్టి నలుగురం కలిసి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి యొక్క స్థితిగతుల్ని మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు తప్పకుండా నాకంటే గొప్పవాడెవడున్నా నిర్ణయించేది నేనే వెళ్తానని కాదు, పెద్దలైనటువంటి వారిని, చిన్నవాళ్ళైనా మన కుటుంబీకుల్ని తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. ఎందుకు, మన ఇంటికి మనం అమ్మాయిని తెచ్చుకుంటున్నాం, తెచ్చుకునేటప్పుడు ఆ అమ్మాయి అందరితో కూడా కలిసిపోవాలి. మరి అందరికీ కూడా అంటే ఇదేదో ఓటింగ్ సిస్టమ్ లాగా అమ్మాయి అందరికీ నచ్చాలని లేదు. కాకపోతే అమ్మాయిని నిర్ణయించుకునేటప్పుడు ఆ అమ్మాయి యొక్క సౌశీల్యాన్ని గమనించటంలో వీరందరూ కూడా మనకి సహాయాన్ని అందజేస్తారు. కాబట్టి మనకి దగ్గరి వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళి ముందుగా చూడాల్సింది అమ్మాయి యొక్క సౌశీల్యం, మనస్తత్వం ఎలాంటిదో గ్రహించాలి. అలాగే మరి పెద్దలైనటువంటి వాళ్ళని తీసుకెళ్ళాలి అనేసి అనగానే మనకు ఒక సందేహం కలుగుతుంది. మీరు బాగానే చెప్పారు కానివ్వండి, మనసులో ఏముందో దూరి తెలుసుకోవటం చాలా కష్టం కదా. అందున అమ్మాయిల మనసు చాలా అగాధం. అసలు తండ్రికి తెలీదు, ఇటు కట్టుకున్న భర్తని కూడా అమ్మాయి యొక్క మనసుని కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. వారి మనసులో ఏం పెట్టుకున్నారో తెలుసుకోవటం భగవంతుడికి కూడా తెలియదు, వారి మనసుకి తప్పితే. మరి అలాంటిది అమ్మాయి మనసు కనుక్కోవడం అంత సులువా ఏంటండి అనేసి మనకు ఒక సందేహం కలుగుతుంది. కానీ బాగా తెలిసినటువంటి వారు, అంటే ఇలా అనేక రకాలంగా పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళు, అలాగే పబ్లిక్ రిలేషన్స్ లో పనిచేసేటటువంటి వారు, మార్కెటింగ్ చేసేవాళ్ళు త్వరగా అమ్మాయిల యొక్క మనసు, అమ్మాయిలనే కాదు ఎవరి మనస్తత్వాన్నైనా కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎందుకు, వాళ్ళు నిరంతరం కొన్ని వందల మందితో కలుస్తూ ఉంటారు. ఇప్పుడు నిజానికి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఒక సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు మనము వారిని ఎన్ని రకాలుగా ఇంటర్వ్యూ చేస్తాము. ఒక సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో రకాలుగా మనం ఇంటర్వ్యూ చేసి ఈ సంస్థలో ఇతను పని చేయడం వల్ల మన సంస్థకి ఉపయోగం ఉంటుందని మనం ఒకళ్ళని తీసుకుని ఎంచుకుంటున్నాము. ఎలా ఎంచుకోగలుగుతున్నాం, మరి అతన్ని ఎంచుకోవటం వల్ల ఆ సంస్థ అభివృద్ధి చెందుతుందా లేదా? అంటే ఒక మేనేజర్ ఏం చేస్తున్నాడు, ఆ సంస్థ అభివృద్ధి చెందటం కోసం ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవటంలోనే ఇంత జాగ్రత్త తీసుకుంటే, మరి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకొచ్చి మనం ఎంచుకునేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ పెద్దలైనటువంటి వాళ్ళు వీటన్నిటినీ కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇటు అమ్మాయి తల్లిదండ్రితో మాట్లాడడం వల్ల, అలాగే అమ్మాయితో మాట్లాడడం వల్ల. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి శాలిని గారు, నమస్కారం అండి. కాల్ కట్ అయిపోయిందండి, సో కంటిన్యూ చేద్దాం. అందుకని మనం పెద్దలైనటువంటి వాళ్ళని కూడా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మనం తీసుకుని వెళ్ళాలి. అలా తీసుకుని వెళ్ళి అమ్మాయి యొక్క తత్వాన్ని మనం పసిగట్టగలగాలి. తర్వాత అమ్మాయి యొక్క రూపం అయిపోయింది. రూపము అనగానే మనం ఇందాక చెప్పుకున్నట్టు అనేక రకాల కోరికలు ఉంటాయండి. ఇప్పుడు అబ్బాయికి ఉండడంలో సహజం, కానీ అబ్బాయి తల్లి తండ్రికి ఉండడం మటుకు తప్పే కదా. అబ్బాయి కోరుకోవడంలో ఆ వయసులో ఉన్నవాడు కాబట్టి ఏ ఐశ్వర్యరాయో ఏ తమన్నానో కావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ అబ్బాయికి ఏ అమ్మాయి అయినా నచ్చింది అనుకోండి, అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ అమ్మాయి కొంచెం రంగు తక్కువగా ఉన్నట్టుందిరా నీకంటే అనడము, లేకపోతే నీకంటే కొంచెం లావుగా ఉందిరా, పెళ్ళయ్యాక మరీ లావైపోతుందేమో అని పెద్దలుగా మనం తల్లిదండ్రులుగా మనము అబ్బాయి ఇష్టాన్ని వ్యతిరేకించటం అది సరైనటువంటి పని కాదు. ఎందుకు, ఇది శాస్త్రం దోషం కింద కూడా చెప్పింది. ఎందుకు, అమ్మాయి నచ్చాల్సింది ఎవరికి, నాకు మీకు కాదు, నచ్చాల్సింది పెళ్లి కుమారుడికి, వివాహం చేసుకుంటున్నటానికి నచ్చాలి. కాబట్టి అబ్బాయి యొక్క మనోరంజకత్వమే
ఆ అబ్బాయి యొక్క ఇష్టంగా భావన చేసి ఇక తల్లి తండ్రి మారు మాట్లాడకుండా అబ్బాయికి వివాహం చేయాలంటే అందులో ఏమైనా దోషాలున్నా ఒప్పుకోమని చెప్పట్లేదు. దోషాలుంటే అబ్బాయికి తెలియచెప్పాలి. తెలియచెప్పి వివాహం చేసుకుంటే మనకి ఇలాంటి రకాలైనటువంటి సమస్యలు వస్తాయి, మరి ఏమంటావు అని మనం అందరం కూడా కుటుంబ సభ్యులను కూర్చొని విశదంగా ఆ సమస్య గురించి చర్చించుకున్నాక మనం ముందుకు వెళ్ళాలమ్మా. ఓకే అండి, దీని గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ తీసుకుందాం. నమస్కారం శాలిని గారు. నమస్తేనండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అమ్మా, తన పేరు చెప్పండి. మౌనిక. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992. ఓకే, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అలా చెప్పండి. అమ్మా, మీరు ఏ కులానికి చెందిన? అండి అమ్మా నమస్కారము, ఏ కులానికి చెందిన వారమ్మా? మేము మాలలం అండి. ఓకే అమ్మా, ఇప్పుడు అమ్మాయి ఏమన్నా చదువుకుందమ్మా? అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ అండి. బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తుంది. ఉద్యోగం చేసే ఆలోచన ఉందా అమ్మా? చేస్తుందండి. చేస్తుంది. మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అంటే అమ్మాయికి తగ్గినట్టు ఉంటే చాలండి. ఉద్యోగస్తుల్ని చూస్తున్నారా, వ్యాపారస్తులైనా పర్లేదా? ఉద్యోగస్తులు లేదండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. ఓకే జ్యోతి గారు, అమ్మాయిని చూసుకునే ముందు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి కాబట్టి ఒక అందానికే ప్రాధాన్యత కాకుండా మనం ఏంటంటే ఆలోచన ఎంతో ఉండొచ్చు పిల్లలకి, కానీ మనము వాస్తవ స్థితిగతుల్ని పిల్లలకి తెలియచెప్పగలగాలి. కాబట్టి ముందుగా ఇవన్నీ కూడా చూసుకోవలసి ఉంటుంది. అసలు మనం పెళ్లి చూపులకు వెళ్లే ముందే కొన్ని చూసుకోవాలి. అవేంటి? నక్షత్ర పొంతన అన్నది చూసుకోవాలి. ఏదో పెళ్లి చూపులకు వెళ్ళేసి వచ్చి పిల్ల చాలా బాగుందిరా అనుకున్న తర్వాత మనము జాతకాలు ఇచ్చామనుకోండి, జాతకాలు కనుక కుదరకపోతే మళ్ళీ సమస్య. ఒక అమ్మాయిని అనవసరంగా మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అందుకని ఏం చెయ్యాలి? ముందుగా మనం పెళ్లి చూపులకు వెళ్దాము అనుకుంటున్నప్పుడు ఆ కుటుంబం మన కుటుంబంతో వియ్యముందడానికి సరిపోతుంది అని మనం ఎప్పుడైతే భావన చేస్తామో ముందుగా చేయాల్సినటువంటి పని ఏంటి? వీళ్ళిద్దరికీ కూడా పొంతన సరిపోతుందా అన్నది మనం గమనించాలి. అలాగే మనం సగోత్రం కాకుండా చూసుకోవాలి. ఒకే రకమైనటువంటి గోత్రాలు కనుక అయి ఉంటే కనుక వాళ్ళు ఋషి పరంపరలో అన్న తమ్ములు అక్క చెల్లెళ్ల వరస అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించి మనము ఋషులు ఒకటి కాకుండా, కొంతమందికి చూడండి ఇంటి పేరు ఒకటి ఉంటుంది, గోత్రము ఒకటి ఉంటుంది, అయినా వివాహాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఒక్కొక్క రకంగా వీళ్ళు ఏమైనా తప్పు చేశారేమో అని కూడా అనిపిస్తుంది. కానీ గోత్రాలు ఒకటైనప్పటికీ కూడా ఋషులు వేరుగా ఉంటారు వాళ్ళకి. కాబట్టి అలా చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అనుకోండి. ఎక్కడో 100కో 1 జరుగుతూ ఉంటాయి. అలా ఋషులు వేరైతే మటుకు మనం వివాహం చేసుకోవచ్చు. ఓకే జ్యోతి గారు, కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. విజయవాడ నుండి సాయి గారు, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, తన పేరు చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ మాట్లాడండి. ఎవరు? తన పేరు చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. కావేరి. ఓకే అండి, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాల్ కట్ అయిపోయింది. సరే, మీరు ఎవరైతే అమ్మాయి కోసం చేశారు కాబట్టి మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందజేసినట్లయితే, మన జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించిన వాళ్ళైతే జ్యోతి మ్యాట్రిమోనీకి నుంచి సేవలు అందజేస్తాము. అలాగే హిందూ వెట్లాక్ కి సంబంధించినటువంటి వాళ్ళైతే హిందూ వెట్లాక్ నుంచి సేవలు అందజేస్తామండి. కాబట్టి తప్పకుండా మీ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందజేయండి. ఓకే అండి, ఇంతకు ముందు తెలియజేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఏంటి, మనము ముందుగా వివాహము అనేసరికి జాతకాలు సరిపోతాయా, నక్షత్ర పొంతన సరిపోతుందా అన్నది చూసుకొని సగోత్రం కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా సపిండం కాకుండా చూసుకోవాలి. అంటే ఏంటి, కొంతమందికి ఏంటంటే మనకి ఎక్కడో దూరపు చుట్టాలు అమ్మాయి అనేసి మనం వివాహం చేసుకుందామని ముందుకు వెళ్తాము. కానీ ఎక్కడో మనం వరుస రీత్యా చూస్తే కనుక అమ్మాయి అబ్బాయి అన్న చెల్లెళ్ళ వరుస అవుతారు, లేకపోతే బాబాయి కూతురు వరుస అవుతారు. అది మనకి తెలియని కూడా తెలియదు. ఎక్కడో బీరకాయ పీచు చుట్టమంటారు చూసారా, అలా బీరకాయ పీచు చుట్టమైనప్పుడు ఎక్కడైనా కానీ వివాహం చేస్తే ఇలా అన్న తమ్ముల వరస అక్క చెల్లెళ్ల వరస అయ్యేటటువంటి వారికి వివాహం చేస్తే కనుక
వివాహం చేసుకుంటే వాళ్ళు ఆనందంగా ఉన్నప్పటికీ కూడా మనకు ఒక సందేహం కలుగుతుంది. మీరు ఇన్ని చెప్తారు కానివ్వండి, మనం ఎక్కడున్నాము? కంప్యూటర్ యుగంలో ఉన్నాము. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇవన్నీ పాటించాలా, ఇవన్నీ చూడాలా అంటే తప్పకుండా మన శాస్త్రం ఏం చేస్తుంది? చూసి తీరాలి. అలా చూసే మనం వివాహాలు చేసుకోవాలి అంటే మనకి ఇంకొక సందేహం కూడా కలుగుతుంది. మీరు అలా చెప్తారు కానివ్వండి, అలా చూడకుండా చేసుకున్న వివాహాలు కూడా అంటే సగోత్రము సపిండము అని చూడకుండా చేసుకుని వాళ్ళు సగోత్రీకులైన చాలా ఆనందంగా ఉన్నారండి వాళ్ళు అనేసి మనము కొన్ని సందేహాలు వెలిపిస్తూ ఉంటాం. నిజానికి చూడండి, మన శాస్త్రం ఏ విషయం చెప్పినప్పటికీ కూడా ఊరికే చెప్పరు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక శాస్త్రజ్ఞులు రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటి విషయాల్ని మనం పరిగణలోనికి తీసుకుంటున్నాం. కానీ మన ఋషులు ఎప్పుడో ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు రీసెర్చ్ చేయకుండానే వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్నంతా మనకి ఒక శాస్త్రంలాగా మనకి అనుగ్రహించారు. ఓకే అండి, ధన్యవాదాలండి. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు. ఇక ఇది ఇవాల్టి కళ్యాణ వైభోగమే కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.